ఇండియాలో ఆల్మోస్ట్ చూస్తుంటే ఐసీఎంఆర్ స్టడీస్ ప్రకారం 25 లక్షల మంది ఏటా గుండె జబ్బులో బారిన పడుతున్నారు. దీనికి గల కారణాలు ఏమని మీరు విశ్లేషిస్తారు? మనం హార్ట్ డిసీజ్కి ఎన్నో రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్తాం కదా, బట్ నన్ను అడిగితే రెండే ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్. స్కూల్లో పిల్లవాడు హార్ట్ అటాక్తో మృతి, లేదా డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువతి, అంటే వీరికి ముందేమైనా సింప్టమ్స్ వస్తాయి యాక్చువల్గా, ఎస్పెషల్లీ బిలో 25 పీపుల్? ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా, ఏ అలవాట్లు లేకుండా బిలో 20 ఇట్లా సడన్ డెత్ అయిందంటే జనరల్గా అవి హార్ట్ అటాక్స్ కాదు. మద్యం దాగి డ్యాన్స్ చేయడం, లేదా మద్యం దాగి స్విమ్మింగ్ చేయడం, వ్యాయామం చేయడం, ఇది ఏమన్నా ప్రమాదమా? అప్పుడు ఏమన్నా హార్ట్ స్ట్రోక్ రావడానికి ఏమన్నా అవకాశం ఉందా? ఆల్కహాల్ అనేది అధిక మోతాదులో కన్జ్యూమ్ చేసినప్పుడు ఇట్ కెన్ ట్రిగర్ WHO సర్వే ప్రకారం కూడా ఆల్మోస్ట్ 80% గుండె జబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రివెంట్ చేయొచ్చు ప్రారంభంలో గుర్తిస్తే అంటారు. కానీ ప్రారంభంలో గుర్తించడే పెద్ద సమస్య. ఛాతిలో నొప్పి వచ్చి హార్ట్ అటాక్ అయిందనుకోండి, హెల్త్ చెక్స్లో చేసేవి ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్, కొలెస్ట్రాల్ లెవెల్స్ సరిపోవు, ఇంకా అదర్ పారామీటర్స్ ఉంటాయి అన్నమాట. పెద్ద వాళ్ళలో మనం యాంజియోప్లాస్టీ లేదా స్టెంటింగ్ చేయడం వల్ల బెనిఫిట్ కంటే రిస్క్ ఎక్కువ అన్న అనుమానాలు ఉన్నాయి. హార్ట్ అటాక్ సిచ్యువేషన్లో ఎంత వయసు అయినా సరే యాంజియోగ్రామ్ చేసినాక రక్తనాళం అనేది, ఆర్టరీ అనేది బ్లాక్ అయితే కనుక అది ఓపెన్ చేసి స్టెంట్ పెట్టడం అనేది ఇస్ ద రైట్ ట్రీట్మెంట్. కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. 106 ఇయర్ ఓల్డ్ వ్యక్తి మీద వైద్యం చేశారు కదా, ఆ పేషెంట్ గురించి చెప్పండి, అసలు ఏం జరిగింది? వెరీ స్మాల్ లేడీ, చాలా థిన్ బిల్ట్ అనమాట. ఈసీజీలో కుడివైపు రక్తనాళం బ్లాక్ అయినట్టు అనిపించింది. ఇమ్మీడియట్గా యాంజియోగ్రామ్ తీసుకున్నాము. పెద్ద వయసు అవడం వల్ల ఏమైందంటే, క్యాన్సర్ నయమైన వాళ్ళలో దాదాపుగా 20% మందికి గుండె జబ్బు వస్తున్నాయని మనకు స్టడీ చెప్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందా? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ గుడ్ క్వశ్చన్. దేర్ ఆర్ సర్టెన్ టైప్ ఆఫ్ క్యాన్సర్ కీమోథెరపీ డ్రగ్స్. ఒక డిస్క్లైమర్తో చెప్తాను, దిస్ డజంట్ మీన్ వీ షుడ్ నాట్ యూజ్ దోస్ డ్రగ్స్. ఈ ఛాతిలో నొప్పో లేకపోతే ఫ్యాటిగో ఇవన్నీ జరుగుతున్నాయి అనుకున్నాం. ఆస్పిరిన్ లాంటి ట్యాబ్లెట్ వాడితే కొంతవరకు బ్లాకేజ్ని నిరోధిస్తుంది, ఇది వేసుకోండి అని చెప్పేసి అంటున్నారు. ఇది ఫ్యాక్టా కాదా? సో ఐ థింక్ అట్లా చేయటం కరెక్ట్ కాదు. ఐ థింక్ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో వాట్ విల్ సేవ్ ఈజ్, ఏ లక్షణాలు కనబడ్డప్పుడు మనం సిపిఆర్ చేయాలా? కుంభమేళ దగ్గర ఒక చోటను ట్రైన్లో ఎక్కడో ఎవరో సిపిఆర్ చేస్తున్నారు మన రైల్వే పోలీసులు అని చెప్పి ఒక వీడియో సర్క్యులేట్ అయింది. మనిషి మాట్లాడుతున్నాడు, ఆయనకి సిపిఆర్ చేయడం అర్థం లేదు. ఇన్ఫ్యాక్ట్ హార్మ్ చేసే అవకాశం ఉంది. అట్లాంటప్పుడు ప్రాబ్లీ పేషెంట్ని రికవరీ పొజిషన్ అంటారు, లెఫ్ట్ లాటరల్లో పడుకోబెట్టేసి. కరోనాలో చాలా మంది అవసరం లేకుండా సిటీ స్కాన్లు చేయాల్సిన అవసరం వచ్చింది. వాటితోని గుండె సంబంధ వ్యాధులు ఏమైనా బయటపడి ఎక్కువ మందికి స్క్రీనింగ్ జరిగి మేలు జరిగిన పరిస్థితులు ఉన్నాయా? కరోనా ఏం చేసిందంటే బ్లడ్ని, కరోనా తర్వాత ఇచ్చిన వ్యాక్సిన్స్ వల్ల హార్ట్ డిసీజ్ పెరిగింది అని. హార్ట్ ఫెయిల్యూర్కి హార్ట్ అటాక్ మధ్య తేడా ఏంటి? హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటంటే ఆ పదంలోనే ఉంది, అంటే హార్ట్ ఆగిపోవటం కాదు. హార్ట్ అటాక్ ఈజ్ డిఫరెంట్. హార్ట్ అటాక్ అంటే ఏంటి? హైపర్ టెన్షన్ అనేది గుండె జబ్బులకి ఏ రకంగా కారణమవుతుంది? బీపీ ఉన్న మనుషుల్లో హార్ట్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్ విత్ బ్లడ్ ప్రెషర్ ఈజ్ ఫ్యూచర్ రిస్క్. ఒబెసిటీ పెరుగుతుంది, వీరికి ఎందుకు గుండె జబ్బులు పెరిగే అవకాశం ఉంటుంది? ఒబెసిటీతో ఏమేమైతే చూస్తున్నామో అయ్యే మనకు కూడా జరగబోయేది. వన్ ఆఫ్ ద మెయిన్ కల్ప్రిట్స్ ఈజ్ ఏం తింటే హార్ట్ రిస్క్ పెరుగుతుంది? తెల్ల ఫుడ్ ఐటమ్స్ అన్ని రీప్లేస్ ఇట్ విత్ బ్రౌన్ ఫుడ్ ఐటమ్స్, రైట్? వైట్ రైస్, 4-legged యానిమల్ మీట్ అవాయిడ్. అంటే పామ్ ఆయిల్ డెఫినెట్గా అవాయిడ్ చేయాలి. ఆలివ్ ఆయిల్ ఇండియన్ స్టైల్ ఆఫ్ కుకింగ్ పనికిరాదు. పుట్టుకతోనే గుండె జబ్బులు 1.3% వస్తున్నాయని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది కదా, దీన్ని మనం ప్రారంభంలో ఎందుకు గుర్తించలేకపోతున్నాం? చాలా ఊర్లో చూస్తే ఇప్పుడు టిఫా స్కాన్స్ అని అన్నీ చేస్తున్నారు కదా, అయినా కూడా ఎందుకు ఇంత చూస్తున్నాం అంటే ఐ థింక్ సో డయాబెటీస్కు హార్ట్ డిసీజ్కు ఉన్న సంబంధం ఏంటి? ఒక డయాబెటిక్ పేషెంట్ ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్ చేసి అక్కడతో ఆగొద్దు, మేబీ డూ సంథింగ్. గురక అనేది స్లీప్ ఆప్నియా అంటాం. స్లీప్ ఆప్నియాలో కొన్నిసార్లు ఉలిక్కిపడి లేస్తారు శ్వాస అందక. అది కూడా హార్ట్ ఫెయిల్యూర్ కానీ గుండె సంబంధ వ్యాధులకు కానీ కారణమవుతుందా? చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు. ఆ ఉలిక్కిపడి లేసినట్టు వాళ్ళకి తెలియని కూడా తెలియదు స్లీప్ ఆప్నియాలో. సో స్లీప్ ఆప్నియా